Zombie apocalypse. Hello friends, this is Sandeep Krishna. Welcome to Electrical and Electronics Tutorials in Telugu. అయితే ఈరోజు మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ సిగ్నల్ ఫ్లో యొక్క డయాగ్రామ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు నా ఛానల్ కొత్త అయితే ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడానికి ఈ యొక్క సిగ్నల్ ఫ్లో డయాగ్రామ్కి మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 స్టెప్స్ ఏంది, దీని యొక్క మనకి లాస్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఎలా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ మనం ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనము యారోస్ పైన మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఈ యారోస్ అనేవి ఎలా ఫ్లో అవుతున్నాయి, సిగ్నల్ ఫ్లో అనేది ఏ డైరెక్షన్లో ఉన్నాయి తెలుసుకుంటే ఈజీగా ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం ఈ యొక్క సిగ్నల్ ఫ్లో డయాగ్రామ్కి కనుక్కోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఇది రైట్ సైడ్కి ఇట్లా మూవ్ అవుతూ ఉంది. రైట్ సైడ్కి ఈ సిగ్నల్ అనేది మూవ్ అవుతుంది, ఈ యారోస్ ఇండికేట్ చేసినట్టు ఇట్లా మూవ్ అవుతుంది. దీని యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో దీని యొక్క ఫార్వర్డ్ పాత్ని ఫార్వర్డ్ పాత్ గెయిన్ అనేది ఎలా ఉంటుంది అనేది కనుక్కోవాలి. ఫస్ట్ పాత్ ఇది మనం దీని సిగ్నల్ ఫ్లో డయాగ్రామ్. దీని నుంచి ఫార్వర్డ్ పాత్ని ఎలా కనుక్కోవాలంటే ఈ యొక్క సిగ్నల్ ఫ్లో అనేది ఎలా ఉందో చూడాలి. ఫస్ట్ 1 నుంచి 2కి ఎలా ఉంది సిగ్నల్ అనేది ఫ్లో అవుతుంది, ఇలా పోతుంది, ఇలా 2 నుంచి 3కి 2 నుంచి 3కి 3 నుంచి 4కి 4 నుంచి 5కి 5 నుంచి 6కి ఇలా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎలాంటి రిపిటేషన్ అనేది లేదు. మనకి రిపిటేషన్ అనగానే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక పాత్, ఇది 1 నుంచి 2కి 2 నుంచి 3కి 3 నుంచి 4కి ఇది ఒక పాత్. ఇది మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక ఫార్వర్డ్ పాత్ అయింది. సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఏంటంటే 1 నుంచి 2కి 2 నుంచి 5కి డైరెక్ట్గా 5 నుంచి 6కి 6 నుంచి 7కి 7 నుంచి 8కి ఇలా సిగ్నల్ ఫ్లో అనేది ఉంది. అరే ఈ రెండే ఎందుకు తీసుకున్నారు, మిగతా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఎందుకు తీసుకోలేదంటే ఈ యొక్క సిగ్నల్ ఫ్లో అనేది చూసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా పోవచ్చు కదా అంటారు. కానీ ఈ యొక్క యారో డైరెక్షన్ ఎటు సైడ్ ఉందంటే మనకి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. కాబట్టి ఈ యొక్క యారో డైరెక్షన్ అనేది ఎప్పుడు ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఈ యొక్క ఆర్ఎస్ నుంచి స్టార్టింగ్ పొజిషన్ ఇది ఇక్కడి నుంచి ఈ యొక్క సిగ్నల్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క డైరెక్షన్లోనే ఉండాలి ఈ యారోస్ అన్ని. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 5 అనేది ఇక్కడ ఇట్లా వస్తుంది. కాబట్టి మనం దీన్ని కన్సిడర్గా చేసుకోకూడదు. ఇక్కడ సిగ్నల్ అనేది ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ఇది సెకండ్ మనకు వచ్చిన ఫార్వర్డ్ పాత్ని చూసినట్టయితే ఇక్కడ 2 నుంచి డైరెక్ట్గా 5కి వెళ్ళింది. ఇలా మధ్యలో ఇక్కడ రిపిటేషన్ అనేది లేదు, వెనక్కి సిగ్నల్ రావడం లేదు. కాబట్టి ఈ 2 మాత్రమే మనకి ఫార్వర్డ్ పాత్స్ ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ ఫ్లో డయాగ్రామ్లో మనకు వచ్చాయి. ఈ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి యొక్క గెయిన్ అంటే ఎలా వచ్చిందంటే 1 ఇంటూ G1 ఇంటూ G2 ఇంటూ G3 ఇంటూ G4 ఇంటూ G5 ఇంటూ 1 ఇలా ఈ యొక్క సిగ్నల్ ఫ్లో యొక్క పాత్ P1 అనేది మనకు వచ్చింది. తర్వాత ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ ఎంత అంటే మనకు వచ్చిన గెయిన్ అంటే 1 ఇంటూ G6 ఇంటూ G4 ఇంటూ G5 ఇంటూ 1 ఇది సిగ్నల్ ఫ్లో యొక్క ఫార్వర్డ్ పాత్ సెకండ్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ మనకు వచ్చింది. తర్వాత స్టెప్ ఏంటంటే దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఇండివిజువల్ లూప్స్ కనుక్కోవాలి. ఇండివిజువల్ లూప్స్ అంటే ఇక్కడ క్లోజ్డ్గా ఉండే పాత్ని ఇండివిజువల్ లూప్స్ అంటారు. మనకి ఈ డయాగ్రామ్లో 3 ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయి. ఈ ఇండివిజువల్ లూప్స్ ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు 1 నుంచి 2కి ఇక్కడ క్లోజ్డ్ లూప్ అనేది ఏం లేదు. ఎక్కడైతే స్టార్ట్ అయిందో మనం అక్కడే మళ్ళీ ఎండ్ అవ్వాలి. ఇప్పుడు 2 నుంచి చూసినట్టయితే 2 నుంచి ఇలా వెళ్తుంది 5 నుంచి ఇక్కడ మళ్ళీ రివర్స్ కావట్లేదు. ఎందుకు, సిగ్నల్ డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క డైరెక్షన్ అనేది ఇటు సైడ్కి ఉంది. అదే యారో ఇటు సైడ్ ఉంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఒక లూప్గా, కానీ దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ ఈ లూప్ చూసినట్టే కరెక్ట్గా మనకి కావాల్సినట్టుగానే ఉంది. చూడండి 3 నుంచి 4కి వెళ్ళింది. ఇక్కడ లూప్ గెయిన్ అయ్యింది 4-3 వచ్చింది. G2 నుంచి ఇలా -H నుంచి ఇది ఒక క్లోజ్డ్ లూప్గా మనకి కనపడుతుంది క్లియర్గా. తర్వాత 3 నుంచి 4 to 5 ఇలా ఒక క్లోజ్డ్ లూప్ అయింది. చూడండి -H2 నుంచి ఇలా ఒక క్లోజ్డ్ లూప్ అయింది. తర్వాత ఇక్కడ 6 నుంచి 7కి ఇది కూడా ఒక క్లోజ్డ్ లూప్గానే మనకు కనబడుతుంది. ఈ యొక్క యారో డైరెక్షన్ చూస్తే మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అయింది. ఎలాంటి మధ్యలో యారోస్ డీవియేషన్ లేవు. కాబట్టి ఇవే ఈ 3 ఈ యొక్క ఇండివిజువల్ లూప్స్ అనేది మనకి ఈ యొక్క సిగ్నల్ ఫ్లో డయాగ్రామ్ నుంచి మనకు వచ్చాయి. ఇక్కడ ఇది 3 నుంచి 4 ఇక్కడ మనం చూపించే చూడండి క్లియర్గా 3 నుంచి 4కి ఇట్లా లూప్ అనేది మనకు వచ్చింది ఇక్కడ. తర్వాత 3 నుంచి 4కి 4 నుంచి 5కి
3 నుంచి 4కి 4 నుంచి 5కి ఇలా వచ్చి ఇలా -h2 నుంచి ఇలా వచ్చేసింది. ఇది ఈ సెకండ్ లూప్గా తీసుకున్నారు. ఇక్కడ థర్డ్ లూప్ అనేది 6 నుంచి 7కి, ఇది థర్డ్ లూప్. ఈ యొక్క ఇండివిజువల్ లూప్స్ యొక్క గెయిన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూద్దాం. ఎలా తీసుకున్నారంటే P11గా తీసుకున్నారు. ఈ ఫస్ట్ లూప్కి P11గా తీసుకున్నారు. -g ఎందుకు వచ్చిందంటే హెచ్కు ఉంది కాబట్టి ఇలా పాత్ ఇలా మల్టిప్లై చేశారు. G2H1 -H1 కాబట్టి -G2H1 అలా అయింది. ఇక్కడ సెకండ్ లూప్లో చూసినట్టే దీని యొక్క గెయిన్ ఎంతంటే -H2 ఇలా చూద్దాం. -H2 G2 G3 లూప్ గెయిన్. ఇక్కడ మనం మాడిఫై చేసుకుంటే ఇలా అవుతుందిలే, -G2 G3 H2 ఇలా. తర్వాత ఈ యొక్క థర్డ్ లూప్ యొక్క గెయిన్ ఎలా అంటే ఇది ఇలాగే -G5 H3 దీని యొక్క ఇండివిజువల్ లూప్ యొక్క గెయిన్. తర్వాత స్టెప్ అయిందంటే వీటి యొక్క ఏనా 2 లూప్లు తీసుకున్నప్పుడు వాటి పాయింట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేటట్టుగా ఉంటే వాటిని నాన్ టచింగ్ లూప్స్గా తీసుకుంటారు. ఇక్కడ చూసినట్టయితే మనం 3-4 ఇక్కడ మళ్ళీ 3-4 అనేది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఈ రెండింటిని కన్సిడర్ చేసుకోకూడదు. రెండింటిని అంటే దీన్ని కంపేర్ చేసుకోవాలి. దీంతో మళ్ళీ ఒక లూప్ని తీసుకున్న ఫస్ట్ లూప్ని దీంతో కంపేర్ చేయాలి. మళ్ళీ ఈ ఫస్ట్ లూప్తో మళ్ళీ థర్డ్ లూప్ని కంపేర్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కంపేర్ చేయకూడదు. దీంతో మాత్రమే ఈ యొక్క థర్డ్ లూప్తో మాత్రమే దీన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క ఫస్ట్ లూప్ తీసుకున్నప్పుడు దీంతో కంపేర్ చేసాం. ఇక మనం దేని కనుక్కుంటున్నాం అంటే ఇక్కడ ఈ యొక్క నాన్ టచింగ్ లూప్స్ కనుక్కుంటున్నాం. ఈ లూప్స్ని చూసినట్టయితే 3-4 మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇది పాసిబుల్ కాదు. ఈ 3-4 6-7 మనకి నాన్ టచింగ్ లూప్స్ అనేది ఒక సెట్ అనేది వచ్చేసింది. 3-4-6-7 ఒక సెట్ వచ్చింది. తర్వాత దీంతో కంపేర్ చేసినప్పుడు 3-4-5 అనేది దీంతో కంపేర్ చేసినప్పుడు మళ్ళీ నాన్ టచింగ్ లూప్స్ అనేది వచ్చినాయి. వీటిని సెకండ్ సెట్గా తీసుకున్నారు. ఇలా 2 సెట్స్ ఆఫ్ నాన్ టచింగ్ లూప్స్ మనకి ఇక్కడ సిగ్నల్ ఫ్లో డయాగ్రామ్లో మనకు కనపడుతుంది. వీటిని కన్సిడర్ చేసినప్పుడు దీని యొక్క నాన్ టచింగ్ లూప్స్ యొక్క గెయిన్ ఎలా ఉందంటే వీటిని అంటే తీసుకున్నాడంటే P12గా కన్సిడర్ చేసుకున్నాడు. దీన్ని P12గా కన్సిడర్ చేసుకున్నప్పుడు P11 అంటే ఇక్కడ ఇది P11, తర్వాత P31 అంటే ఇదో P31. ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి G2 G5 H1 H3గా మనకు వచ్చాయి. తర్వాత ఏంటంటే P22గా కన్సిడర్ చేసిన తర్వాత దీన్ని ఎలా తీసుకున్నారంటే P21 P31 అంటే P21 P31 ఈ రెండింటిని మల్టిప్లై చేశాడు. మల్టిప్లై చేస్తే మనకి ఎలా వచ్చిందంటే G2 G3 G5 H2 H3గా మనకి ఈ యొక్క నాన్ టచింగ్ లూప్స్ యొక్క గెయిన్ అనేది మనకు వచ్చింది. తర్వాత దీని యొక్క క్యాలిక్యులేషన్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే దీంట్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ డెల్టా అండ్ డెల్టా కే. డెల్టా ఎలా కనుక్కుంటారంటే మనకి 1- ఫార్ములా ఇది. డెల్టా ఎలా కనుక్కోవాలంటే 1 - P11 అంటే ఇక్కడ మనకు వచ్చినాయి చూడండి. ఈ యొక్క లూప్స్ ఫస్ట్ లూపు, సెకండ్ లూపు, థర్డ్ లూపు వాటన్నిటిని యాడ్ చేసి ప్లస్ మనకు వచ్చిన ఇండివిజువల్ లూప్స్ ఏవైతే ఉన్నాయో P12 P22 వాటిని యాడ్ చేస్తే మనకి డెల్టా వాల్యూ అనేది వస్తుంది. ఇలా వీటిని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు ఫైనల్ వాల్యూ ఇలా వస్తుంది. 1 + G2H1 అంటే ఇక్కడ -*- ప్లస్ అయింది. తర్వాత -*- ఇలా చేస్తే ఇక్కడ దాకా అదే సేమ్ అలాగే వస్తుంది. G2 G3 H2 ప్లస్ G5 H3 అనేది వచ్చింది. ప్లస్ ఎలా ఉందో అలాగే వస్తుంది మనకి. తర్వాత డెల్టా 1ని ఫస్ట్ కనుక్కోవాలి. ఈ యొక్క డెల్టా కే అంటే మనకి డెల్టా కే వాల్యూ అంటే కే అంటే ఫస్ట్లో మనం చూసినట్టయితే కే అంటే ఈ వాల్యూ మనకు వచ్చిన ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయో వాటిని కేగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనకు ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని వచ్చాయంటే మనకి 2 ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కే వాల్యూ 2గా కన్సిడర్ చేస్తారు. 2గా కన్సిడర్ చేసుకోవాలి. డెల్టా కే అంటే డెల్టా 2 అని అర్థం. ఇప్పుడు డెల్టా 1ని మనం కనుక్కుంటున్నాం. డెల్టా 1 కనుక్కోవాలంటే డెల్టా 1 = 1. ఎందుకంటే ఎలాంటి ఫార్వర్డ్ పాత్ అనేది ఫస్ట్ ఏదైతే ఫార్వర్డ్ పాత్ ఉందో దాన్ని టచ్ చేయలేదు కాబట్టి దీన్ని యొక్క డెల్టా 1 అనేది 1గా కన్సిడర్ చేసుకున్నారు. ఎలా అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ యొక్క డెల్టా 1 అనేది ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు దీంట్లో ఎలాంటి ఒక పాయింట్ కూడా మనం మిస్ చేయకుండా అన్ని టచ్ చేసాం కాబట్టి దీన్ని డెల్టా 1 = 1 అయింది. ద పార్ట్ ఆఫ్ గ్రాఫ్ విచ్ ఈజ్ నాట్ టచింగ్ విత్ ది సెకండ్ ఫార్వర్డ్ పాత్
దో ఇక్కడ చూసినట్టే సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఇది మనకి ఈ రెండు మాత్రమే 3, 4 అనేది మాత్రమే మనకి ఇక్కడ టచ్ కాలేదు. ఈ యొక్క ఫార్వర్డ్ పాత్లో టచ్ అవ్వలేదు కాబట్టి వీటి యొక్క గెయిన్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. Δ2 ఈజ్ ఈక్వల్ టు 1 - P11. P11 అంటే మనకి ఇక్కడ ఇదో P11 దీని యొక్క గెయిన్ -G2H1 -G2H1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి 1 + GH అయింది. ఇక్కడ తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. గెయిన్ ఫార్ములా యూస్ చేసుకొని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం కనుక్కున్నాం. T ఈజ్ ఈక్వల్ టు 1/Δ సమ్ ఆఫ్ K, ఇది ఫార్ములా ఇది మనకి. T ఈజ్ ఈక్వల్ టు 1/Δ సమ్ ఆఫ్ K PK Δk ఈజ్ ఈక్వల్ టు దీన్ని మాడిఫై చేస్తే మనకి 1/Δ P ఎందుకు అంటే P1 Δ1 + P2 Δ2 వచ్చిందంటే ఇక్కడ ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 2 ఉన్నాయి కాబట్టి P1 Δ1 + P2 Δ2 అని వచ్చింది. 3 ఉంటే P3 Δ3 అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ మనం చేసిన తర్వాత ఎలా వస్తుందంటే ఇక్కడ 1/Δ అంటే మనం కనుక్కున్న డెల్టా ఈక్వేషన్ అంతా ఇక్కడ డౌన్లో రాసేసారు. పైన ఏం చేశారంటే P1 Δ1 + P2 Δ2 అంటే P1 అంటే ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఉంది కదా దాన్ని P1గా ఇక్కడ తీసుకున్నారు. P1 Δ1 మనకి వచ్చింది ఎంత అంటే 1 + P2 Δ2. P2 అంటే మనకు వచ్చిన ఫార్వర్డ్ పాత్ ఏదైతే ఉందో P2 G4 G5 G6 దీన్ని రాసుకున్నారు. ఇంటూ Δ2 వచ్చి 1 + G2H1 కాబట్టి ఇలా రాసుకున్నారు. దీన్ని ఈ యొక్క G4 G5 G6ని దీంతో మల్టిప్లై చేశారు. దీన్ని G4 G5 G6ని ఇంటూ 1 చేస్తే అదే వచ్చింది. G4 G5 G6ని మల్టిప్లై చేస్తే G2H2తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. దీనిలోంచి మొత్తంలో నుంచి G2 G4 G5ని కామన్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే G1 G3 ప్లస్ ఇక్కడ 2 లేదు కాబట్టి మనం G6/G2 ప్లస్ ఇక్కడ మనకు మిగిలేదు ఇంకేముంది G6H1. ఇది మనకు వచ్చిన సిగ్నల్ ఫ్లో డయాగ్రామ్ నుంచి మనకు వచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మీకు పూర్తిగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.